హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు 21 జూలై గురు పౌర్ణమి రోజు మేమైతే బాబా దర్శనం చేసుకోబోతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అందరిపైన బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే రూమ్ దగ్గర నుంచే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని బాబా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. గేట్ నెంబర్ 4 ఎగ్జిట్ పాయింట్ ఇది. గేట్ నెంబర్ 4 వైపు అయితే మేము వచ్చాము. అక్కడే మనకి మొబైల్ లాకరు, షూ స్టాండ్ 2 అవైలబుల్గా ఉన్నాయి. అక్కడవి పెట్టేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ గేట్ నెంబర్ 4 ఎగ్జిట్ దగ్గరనే ఇక్కడ శ్రీ సాయి పల్లకి గార్డెన్ అని గార్డెన్ ఒకటి కట్టారండి. చాలా చాలా బాగుంది. అండ్ నైట్ లైటింగ్లో ఇంకా బాగుంటుంది. నేను నైట్ లైటింగ్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడే ఐ లవ్ సాయిబాబా అని చెప్పి ఒకటి కట్టారు. ఎవరి ఫోటోలో ఎవరి ఫేసులు పడుతున్నాయో కూడా తెలియదండి, అలా తీసుకుంటున్నారు. చూసారు కదా, ఎక్కడ చూసినా ఒకటే మాట, సాయినాథ్ మహారాజ్ కీ జై అని. సో ఇలాంటి రష్ ఎక్కువ ఉన్న డేస్లో దర్శనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మేమైతే 200 రూపీస్ పర్ హెడ్ ఆన్లైన్లోనే దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము. ఈవెన్ ఎస్టర్డే 20th జూలై కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఆ రోజు జస్ట్ మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి. అండ్ ఈరోజు గురు పౌర్ణమి కదా, చాలా రష్ ఉందండి. సో అందుకని మాకు 2.5 hours to 3 hours వరకు టైం పట్టింది దర్శనానికి వెళ్ళడానికి. గేట్ నెంబర్ 4 దగ్గర మనం అన్నీ ప్లేస్ చేసుకున్నాక గేట్ నెంబర్ 6 వైపు వెళ్ళాలి. అక్కడ మనం దర్శనం టికెట్ ప్రింట్అవుట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ 2 చూపిస్తే మనకి గేట్ నెంబర్ 6 నుంచి అలౌ చేస్తారు. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఆఫ్టర్ దర్శనం బాబా విభూది ప్రసాదం తీసుకున్నాక వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, అలాగే లెండివనం అన్నీ చూసుకొని, అలాగే కొంతమందికి కొన్ని స్వీట్స్, పంచ ఇలాంటివన్నీ పంచిపెట్టేసి సేమ్ గేట్ నెంబర్ 4 నుంచే ఎగ్జిట్ అయిపోయాము. గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి గేట్ నెంబర్ 3 అంతా ఫుల్ షాపింగేనండి. బాబా విగ్రహాలకి తగ్గట్టు డ్రెస్సులు, ఆర్నమెంట్స్, యాక్సెసరీస్, ఈవెన్ గర్ల్స్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, ఇంటికి సంబంధించిన పూలదండలు, ఇలాంటివి చాలా చాలా బాగున్నాయండి. కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి. రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి అనిపించింది. సో ఇదంతా షాపింగేనండి. గేట్ నెంబర్ 3 వరకు మనం షాపింగ్ చేసి చూడొచ్చు. అండ్ సాయి కాంప్లెక్స్ కూడా గేట్ నెంబర్ 3 వైపు ఉంటుంది. అక్కడ ప్రసాద్ సేల్ అని ఉంటుంది. అక్కడ మనకి ప్రసాదాలు ఫ్రెష్గా దొరుకుతాయి, అక్కడ తీసుకోవచ్చు గేట్ నెంబర్ 3 దగ్గర. ఇక్కడ బాబా నడిచిన షిరిడి నేల పగలంతా ఒకటైతే రాత్రి లైటింగ్స్లో ఎంతో అందంగా ఉందండి. ఇక్కడ ఈవినింగ్ లైటింగ్లో చూపిస్తానన్నాను కదా, ఇక్కడ ఈవినింగ్ లైటింగ్లో శ్రీ సాయి పల్లకి గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాము. గేట్ నెంబర్ 4 దగ్గర ప్రస్తుతానికి ఈవినింగ్ ఆరతి అయితే అవుతుందండి. ఇదే కాకుండా దగ్గరలో సాయి తీర్థని కొత్తగా ఇంకోటి కట్టారు. అదైతే మాకు టైం సరిపోలేదు, బట్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. గురు పౌర్ణమి రోజు దట్టు షిరిడి నుంచి బాబా ఆరతి వింటారు కదా అని చెప్పి చిన్న బిట్ అయితే పెట్టానండి. సో ఇదండి గార్డెన్ డీటెయిల్స్. గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడే మనకి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఇచ్చారు. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్, చాలా బాగుంది. అండ్ మనం అక్కడ ఫొటోస్ తీసుకోవాలన్నా చాలా ప్రశాంతంగా ఉంది. బాబా ఆరుతో పక్క వినిపిస్తుంది. అండ్ చాలా బాగుందండి. అండ్ రిటర్న్లో మా చిన్న పాప డిమాండ్ ఉంది, హార్స్ మీదే వెళ్ళాలి రూమ్కి అని చెప్పి ఫిక్స్ అయింది. సో ఎవరేం చేస్తామో, పిల్లలు అడిగితే సో తప్పలేదు, హార్స్ మీదే వెళ్ళామన్నమాట. అండ్ 21 జూలై ఈరోజే నా బర్త్డే కూడా. నా బర్త్డే రోజే గురు పౌర్ణమి, ఈరోజే షిరిడిలో బాబా దర్శనం. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపించింది. అండ్ నా బర్త్డేకి సంబంధించిన వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడే అన్నదానం కూడా ఇచ్చేసి మేము ఆ రోజే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. So if you like this video, please like, share and subscribe to my channel. Thank you so much for watching.